ఒక్క రూపాయి గిట ఎవరన్నా వచ్చి తిరిగి పోతే మనకున్న ఈ రాష్ట్రానికి ఉన్న దమ్ము ధైర్యం ఇక్కడున్న ఈకోసిస్టమ్ ద్వారా ఒక్క రూపాయి పోతే 100 రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చే దమ్ము ధైర్యం బలం మాకుంది అధ్యక్ష. ఇన్నరా ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఈరోజు నీ జర్క్ రియాక్షన్ ఎవరో వస్తే పోతా అంటే అయ్యోయ్యో పోయింది అయ్యోయ్యో పోయింది అయ్యో ఎట్లా పోయింది అని భయపడే అంశం కాదు అధ్యక్ష. వి బిలీవ్ ఇన్ అవర్ స్ట్రెంగ్త్, వి బిలీవ్ ఇన్ అవర్ టాలెంట్, వి బిలీవ్ ఇన్ ఈకోసిస్టమ్. చేతులు గాలినాక ఆకులు పట్టుకునే రకం కాదు, మేము మొదలే ఆకులు పట్టుకొని నిలబడతామన్న తరీకల ఐటీ మంత్రి సార్ అన్నట్టు అనిపిస్తలేదు. అయ్యా మంత్రి గారు, మరి మీ మలి సర్కారు దగ్గర మీ ముఖ్యమంత్రి యనమల రేవంతాల సార్ దగ్గర మీ మంత్రుల తాన అంత యుగురమే ఉంటే ఎందుకు మరి ఇన్ని దినాలు అవుతున్నా పబ్లిక్కు ఇచ్చిన హామీలను అమలు చేస్తలేరు? అంటే మీ బుద్ధి మొత్తము పెట్టుబడులు తెచ్చి సాటుగా పైకమంతా వంచుకునుడు మీదనే పనిచేస్తుందా? ఎట్లా పబ్లిక్కు ఇస్తామన్న పథకాల మీద పనిచేయదా? రూపాయి పోతే 100 రూపాయలు తెచ్చే తెలివి ఉందని మీరే అనబడితిరి. ఆ తెలివే ఉంటే తెలివితోని 1000 కోట్లు పట్టుకొచ్చి ఇచ్చిన మాట మీద నిలబడి 100 రోజులనే 6 గ్యారెంటీలు అమలు చేయాలి కదా. మీ ముచ్చట ఎట్లున్నదంటే కన్నతల్లికి కట్టుకొని చీరలేదు అంటే పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అని వెనకడ ఎవరో అన్నారట. అట్లనే ఉన్నది సార్ అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.